Okay, guys. So welcome to Forex Trader Telugu. So wait. సో ఈ రోజు అనాలిసిస్ విషయానికి వస్తే December 4th. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూస్ చూద్దాం. సో ఈ రోజు హై ఇంపాక్ట్ న్యూస్ విషయానికి వస్తే టుడే ఓకే. సో 7 o'clock. సో ఆల్రెడీ మార్నింగ్ ట్రంప్ గారు మాట్లాడారు. సో ఇండియన్ స్టాండర్డ్ టైంలో 1 AM. సో ఆల్రెడీ ట్రంప్ గారు మాట్లాడారు. ఏం మాట్లాడారు అంటే ఎకనామీ పరంగా ఎటువంటి స్టేట్మెంట్స్ ఏం చేయలేదు. జస్ట్ ఎప్పుడు ఉండేదే. సో నెక్స్ట్ ఫెడ్ చైర్పర్సన్ సెలక్షన్స్ గురించి సమ్ ఫ్యూ స్టేట్మెంట్స్ చేశారు. సో అది అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ ప్రైజింగ్ చేస్తుంది ఆ న్యూస్ ని. సో ఇంకా ఈ రోజు హై ఇంపాక్ట్ న్యూస్ విషయానికి వస్తే మాత్రం ఇనిషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ ఉన్నాయి. ప్రీవియస్ తో కంపేర్ చేస్తే కొంచెం నెంబర్స్ బెటర్ గా వస్తాయి, అంటే బెటర్ గా వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇది ఎక్కువగా వస్తే మాత్రం అది నెగిటివ్ ఫర్ డాలర్. సో ఈ నెంబర్స్ ఎంత తక్కువ వస్తే అంత పాజిటివ్ సో యుఎస్ ఎకనామీకి. ఎందుకంటే ఈ ఇనిషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ అంటే ఏంటంటే మనకి ఎవరైతే జాబ్ లేకుండా ఉంటారో సో వాళ్ళు గవర్నమెంట్ దగ్గర నుంచి అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ ఎంతమంది తీసుకున్నారు అనేది మనకి ఈ నెంబర్స్ ద్వారా తెలుస్తుంది. ఇది ఎంత తక్కువ వస్తే అంత మంచిది. సో ఇక్కడ చూస్తే 219K ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒకవేళ ఒక 200K, లైక్ ఒక 200K కానీ లేదంటే ఒక 199 అలా సంథింగ్ వస్తే మాత్రం అది బులిష్ ఫర్ డాలర్, బేరిష్ ఫర్ గోల్డ్. సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ కంప్లీట్ గా గోల్డ్ ఈ న్యూస్ బేస్ చేసుకునే మూవ్ అవుతుందా అంటే అలాగే ఏం కాదు. నెక్స్ట్ December 9th అండ్ 10th సో మనకి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ పక్కాగా అంటే 95% కట్ చేస్తారు అని ఫిక్స్ అయినట్టు. సో ఎందుకంటే మనకి ఎస్టర్డే ఏడిపి నెంబర్స్ వచ్చాయి, ఒకసారి మీకు చూపిస్తాను తీసుకెళ్ళి. ఏడిపి నెంబర్స్ వెర్ ఈస్ హియర్ క్యాలెండర్. ఓకే, సో ఇక్కడ చూస్తే ఎస్టర్డే ఏడిపి నెంబర్స్ చూస్తే ప్రీవియస్ తో కంపేర్ చేస్తే సో అంటే ఎక్స్పెక్టేషన్స్ చాలా వర్స్ట్ గా ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఎక్స్పెక్టేషన్ తో కంపేర్ చేస్తే ఇంకా వర్స్ట్ గా వచ్చాయి. అంటే జాబ్స్ అనేవి యుఎస్ లో చాలా హెవీగా డ్రాప్ అయ్యాయి. సో అంటే ఎకనామీలో మనకి జాబ్ లేని వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అండ్ ఆ ఇంపాక్ట్ ఎకనామీ మీద కనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఈ జాబ్లెస్ క్లెయిమ్స్ పెరిగిపోయినా లేదంటే ఈ ఏడిపి నెంబర్స్ బాగా వరెస్ట్ గా వచ్చినా, ఎన్ఎఫ్పి నెంబర్స్ వరెస్ట్ గా వచ్చినా సరే మనకి ఫెడ్ దగ్గర నుంచి రేట్ కట్స్ అనే వర్డ్ వినిపిస్తుంది. సో అందుకే మార్కెట్ కూడా చాలా హెవీగా అంటే నెక్స్ట్ మీటింగ్ లో December 9th ఉంది కదా, సో ఆ మీటింగ్ లో తప్పకుండా రేట్ కట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో 25 basis points రేట్ కట్ అంటే మాత్రం తప్పకుండా ఉంటుంది. సో అందులో డౌటే లేదు. సో ఇంకా నేను ఐఎస్ఎం సర్వీసెస్ పిఎంఐ నెంబర్స్ కూడా వచ్చాయి. సో ప్రీవియస్ తో కంపేర్ చేసిన, ఫోర్కాస్ట్ తో కంపేర్ చేసిన బెటర్ గానే వచ్చాయి. ఐఎస్ఎం సర్వీసెస్ పిఎంఐ అంటే మాత్రం బాగానే వచ్చింది. సో ఇంక ఈ రోజు న్యూస్ విషయానికి వస్తే అన్ఎంప్లాయ్మెంట్ క్లెయిమ్స్ ఒకటే ఉంది. సో చూడాలి ఈ నెంబర్స్ ఎలా వస్తాయో. సో మళ్ళీ రేపు మాత్రం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఉంది. పీసీ నెంబర్స్, పర్సనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. సో ఇది లైక్ ఎలా మనం చూడాలి అంటే ఇన్ఫ్లేషన్ కింద చూడొచ్చు, ఇన్ఫ్లేషన్ నెంబర్స్ కింద చూడొచ్చు. సో ఇక్కడ చూస్తే న్యూట్రల్ గా యాంటిసిపేట్ చేస్తున్నారు. ఒకవేళ అనుకున్న దానికంటే ఎక్కువ వస్తే అది బులిష్ ఫర్ డాలర్. సో అనుకున్న దానికంటే తక్కువ వస్తే మాత్రం బేరిష్ ఫర్ డాలర్. సో యా, ఇంకా బ్రేకింగ్ న్యూస్ విషయానికి వస్తే బ్రేకింగ్ న్యూస్ ఏం లేదు. బ్యాంక్ ఆఫ్ జపాన్ దగ్గర నుంచి రేట్ హైక్ చేస్తాం అన్నట్టు సమ్ స్టేట్మెంట్స్ వినిపిస్తున్నాయి. సో ఇది కూడా మార్కెట్ ప్రైజింగ్ చేస్తుంది. ఎందుకంటే ఈ రోజు అంటే ఇది కొత్తగా మాట్లాడటం ఏం కాదు, లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి చెప్తూనే ఉన్నారు. సో ఎప్పుడు కూడా ఒక్క స్టేట్మెంట్ కి ఒక్కసారి వాల్యూ ఉంటుంది. సో ఇప్పుడు ట్రంప్ గారు ప్రతిసారి నెక్స్ట్ ఫెడ్ చైర్పర్సన్ గురించి కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. సో ఎర్లీ 2026 లో నేను సెలెక్ట్ చేస్తానని. సో అలా ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ మనకి మాట్లాడితే ఒక ఈవెంట్ గురించి కానీ లేదంటే ఒక ప్లేస్ గురించి కానీ మనకి వాల్యూ ఉండదు, మార్కెట్ కేర్ చేయదు. సో మార్కెట్ మనకి రేట్ కట్స్ ప్రైజింగ్ చేసేసింది. సో నెక్స్ట్ ఫెడ్ చైర్పర్సన్ హెసెంట్ అంటున్నారు, అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇంకా ఇది కన్ఫర్మ్ ఏం కాదు. సో అతను వచ్చి అంటే అతనే వస్తారని ఆల్రెడీ మార్కెట్ ప్రైజింగ్ చేస్తుంది. అండ్ 2026 లో మనకి రేట్ కట్ అనేది కొంచెం అగ్రెసివ్ గా ఉంటుంది. ఎందుకంటే ట్రంప్ గారు అంటే ఆయనకి తగిన పర్సనాలిటీని ఎంచుకుంటారు కాబట్టి సో కొంచెం బెటర్ గా ఉంటుంది అని యాంటిసిపేట్ చేస్తారు. సో చాలా న్యూస్ ప్రైజింగ్ అయింది. సో చూడాలి. ఇప్పటికంటే బ్రేకింగ్ న్యూస్ ఏం లేదు. జస్ట్ 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 నార్మల్ హెడ్లైన్స్ అంతే, ఏమి లేదు. రైట్. సో ఒక్కసారి ఇంకా ఏముంది. సో ఎస్టర్డే మార్కెట్స్ క్లోజ్ చూస్తే మాత్రం యుఎస్ మార్కెట్స్ అని ఓకే, మరి అంత వరస్ట్ ఏం కాదు, కానీ న్యూట్రల్ గా క్లోజ్ అయ్యాయి. ఇంకా ఈ రోజు ఏషియన్ మార్కెట్స్ విషయానికి వస్తే మాత్రం చైనా న్యూట్రల్ గా ఉంది, హాంకాంగ్ మార్కెట్ స్లైట్లీ బులిష్ కొన్నది. అండ్ జపనీస్ మార్కెట్స్ చూస్తే మాత్రం జపనీస్ మార్కెట్స్ ఈ రోజు ఏషియన్ మార్కెట్స్ లో విన్నారని చెప్పాలి. సో చాలా అంటే చాలా పాజిటివ్ గా ఉన్నాయి. మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ సెమీ కండక్టర్ స్టాక్స్ అండ్ ఈ టెక్నాలజీ స్టాక్స్ రిజల్ట్స్ పోస్ట్ చేశాయి.
సో రిజల్ట్స్ అనేవి చాలా బాగా రావడం జరిగింది. సో దానివల్ల మనకి బులిష్నెస్ కనిపిస్తుంది జపనీస్ స్టాక్స్ లో. అండ్ గ్రూప్ లో పోస్ట్ చేశాను అసలు ఈ రోజు ఏషియన్ మార్కెట్స్ వ్యూ ఏంటి, అండ్ నెక్స్ట్ ట్రేడర్స్ చూడాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి, ఫ్రైడే పీసీ నెంబర్స్, అండ్ ఫ్యూచర్ లో ఫెడ్ లీడర్షిప్ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు అది ఒకటి, అండ్ ఆన్ గోయింగ్ టెన్షన్స్ బిట్వీన్ చైనా అండ్ జపాన్. సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి ఏమన్నా స్టేట్మెంట్స్ వస్తే మాత్రం మనకి జపనీస్ లో సమ్ సార్ట్ ఆఫ్ అంటే వోల్టాలిటీ ఉంటుంది, అబ్జర్వ్ చేయండి. ఇంక క్రూడ్ ఆయిల్ విషయానికి వస్తే క్రూడ్ ఆయిల్ ని ట్రేడ్ చేయండి కాబట్టి ఇక్కడ ఏం డిస్కస్ చేయట్లేదు, కానీ క్రూడ్ ఆయిల్ గురించి కూడా గ్రూప్ లో పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. యా, సో ఇంకా డైరెక్ట్ గా టెక్నికల్ అనాలిసిస్ విషయానికి వస్తే గోల్డ్ వీక్లీ టైం ఫ్రేమ్ నాట్ బ్యాడ్. సో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ అంటే క్లియర్ కనిపిస్తుంది, గుడ్. అండ్ ఇక్కడ ఒక సపోర్ట్ కూడా ఉంది. సో వీక్లీ టైం ఫ్రేమ్ చాలా అంటే చాలా క్లియర్ గా రెసిస్టెన్స్ ని రెస్పెక్ట్ చేస్తుంది. సో ఈ ఓన్ క్యాండిల్ అంటే ప్రెసెంట్ వీక్లీ క్యాండిల్ బేరిష్ గా ఉంది. సో ఒక్క రోజు ఉంది, టుమారో ఒక్క రోజే ఉంది ఈ వీక్ లో. సో ఈ ఓన్ క్యాండిల్ లోన్ కానీ బ్రేక్ చేస్తే ఇంకా ఫర్దర్ గా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీక్లీ టైం ఫ్రేమ్ స్ట్రక్చర్ చూసినా అండ్ పక్కన రేంజ్ చూసినా సరే చాలా క్లీన్ గా ఉంది. ఇక డైలీ టైం ఫ్రేమ్ విషయానికి వస్తే ఓకే, గుడ్. సో హియర్ ఈజ్ మై మోస్ట్ రీసెంట్ సపోర్ట్, అండ్ ఇక్కడ అనదర్ సపోర్ట్ ఉంది. సో నేను మార్నింగే యాంటిసిపేట్ చేశాను. నేను మార్నింగ్ ఈ రోజు ఏషియన్ సెషన్ గోల్డ్ చార్ట్ ఓపెన్ చేశాను, అప్పటికి బులిష్ గా ఉంది. సో ఆ బులిష్ మొమెంటం నేను అప్పుడే ఎక్స్పెక్ట్ చేశాను. ప్రీవియస్ క్యాండిల్ బేరిష్ గా ఉంది. సో ఇలా అప్ సైడ్ వెళ్తుందంటే ఇది జస్ట్ టాపిక్ మాత్రమే అని యాంటిసిపేట్ చేశాను. సో నేను అనుకున్నట్టే క్యాండిల్ మొత్తం బేరిష్ గా టర్న్ అయిపోయింది. బట్ నేను ఏం ట్రేడ్ తీసుకోలేదు, ఎందుకంటే అంటే చాలా రేర్ గా నేను ఏషియన్ సెషన్ ట్రేడ్ చేస్తాను. సో దానివల్ల నేను ట్రేడ్ తీసుకోలేదు, కానీ మేబీ ఉంటుంటే తీసుకునే వాడినేమో, ఏమైనా ఆపర్చునిటీస్ ఇచ్చేమో చూడాలి ఇప్పుడు. సో కానీ ఎక్స్పెక్టేషన్ లైక్ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే మూవ్ అయింది ప్రైస్ అంటే మాత్రం నైస్. ఇంక 4 అవర్స్ విషయానికి వస్తే క్లమ్జీనెస్. సో నిన్నటి నుంచి కూడా ఇదే రేంజ్ లో ఉంది. సో డంప్ రేంజ్. ఇప్పుడంటే మాత్రం క్యాండిల్ కింద క్లోజ్ అయింది, అదొక గుడ్ సిగ్నల్. సో ప్రెసెంట్ క్యాండిల్ కానీ ప్రీవియస్ క్యాండిల్ లోన్ కానీ బ్రేక్ చేస్తే సమ్ సార్ట్ ఆఫ్ బేరిష్ మొమెంటం నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. లైక్ ఇలా ఒక టాపిక్ ఫామ్ చేసి ప్రీవియస్ 4 అవర్ క్యాండిల్ లోన్ బ్రేక్ చేస్తే మాత్రం ఇక్కడ వరకు ఫస్ట్ టార్గెట్ దీని కింద అంటే ఈ విక్ ఉంది కదా, ఈ విక్ ఫిల్ యాంటిసిపేట్ చేయొచ్చు. యా, బయర్స్ అంటే మాత్రం బేరిష్ గానే ఉన్నాను. సో ప్రెసెంట్ 4 అవర్స్ బులిష్ గా ఉన్నా సరే ఇది ఓన్ క్యాండిల్ లోన్ బ్రేక్ చేసినా లేదంటే కరెంట్ క్యాండిల్ లోన్ బ్రేక్ చేసినా సరే సమ్ సార్ట్ ఆఫ్ బులిష్నెస్ నేను యాంటిసిపేట్ చేస్తాను, సారీ బేరిష్నెస్ నేను యాంటిసిపేట్ చేస్తాను. సో ఇంకా 1 అవర్ విషయానికి వస్తే 1 అవర్ హియర్ ఇస్ మై మోస్ట్ రీసెంట్ సపోర్ట్. నేను ఎప్పుడు కూడా మోస్ట్ రీసెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీదనే ఫోకస్ చేస్తాను. సో ఈ లెవెల్స్ అన్ని నాకు అనవసరం, సో ఈ పక్కన ఉన్న ఇవన్నీ అనవసరం. సో నేను ఎప్పుడు కూడా ఫోకస్ చేయాల్సింది అండ్ చేసేది కూడా మోస్ట్ రీసెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సో 1 అవర్ లో రెసిస్టెన్స్ కింద ఈ లెవెల్ ని తీసుకోవచ్చు. సపోర్ట్ ఏం లేదు, ఇన్ఫర్మేషన్ ఏం లేదు 1 అవర్ లో. సో 30 మినిట్స్ చూస్తే మాత్రం వావ్, 30 మినిట్స్ హియర్ ఈజ్ మై మోస్ట్ రీసెంట్ రెసిస్టెన్స్, గుడ్. సో ఇంకా సపోర్ట్ విషయానికి వస్తే ఆల్రెడీ మంచి సపోర్ట్ ఫామ్ చేసింది హియర్, ఇది మోస్ట్ రీసెంట్ సపోర్ట్. ఓకే, నైస్. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే మాత్రం చాలా క్లీన్ గా ఫామ్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఇక్కడ ఇంకా ఇది ఫర్దర్ గా వెళ్ళి ఇలా అప్ సైడ్ వెళ్ళి ఆల్రెడీ స్ట్రక్చర్ మొత్తం బేరిష్ కొంది, డైలీ టైం ఫ్రేమ్ బేరిష్ కొంది, 4 అవర్స్ బేరిష్ కొంది, అండ్ ఇది 4 అవర్స్ క్యాండిల్ టాపిక్ కింద నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ ఏమన్నా కానీ సమ్ 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 రెసిస్టెన్స్ కానీ ఫామ్ అయితే నేను సెల్లింగ్ చూస్తాను. సో బూమ్, సో ఇక్కడ నేను సెల్లింగ్ చూస్తాను, ఈ క్యాండిల్లో నేను సెల్ చేస్తాను. ఇది రెసిస్టెన్స్, ఈ క్యాండిల్లో నేను సెల్ చేస్తాను. పక్కన క్లీన్ రేంజ్ ఉంది, సో క్లీన్ గా ఫాలో అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. కాబట్టి ఇది నా వ్యూ. పుల్ బ్యాక్ ఎంట్రీ లేదు అంటే మాత్రం ఇక్కడ బై చేయాలంటే డైరెక్ట్ గా నేను బై చేయను. 15 మినిట్స్ ఎలా ఉంది, 15 మినిట్స్ ఈ హైని బ్రేక్ చేస్తే సమ్ అప్ సైడ్ వెళ్ళే ప్రాబిలిటీ ఉంది, బికాస్ పక్కన క్లీన్ రేంజ్ ఉంది కాబట్టి. బట్ నేను ఇక్కడ బై చేయను. నేను బై చేయాలి అంటే మాత్రం ఇక్కడ ఈ క్యాండిల్ ఇంకా ఫర్దర్ గా అప్ సైడ్ వెళ్ళి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఫామ్ చేస్తే, ఇలా రెసిస్టెన్స్ ఫామ్ చేసి ఈ రెసిస్టెన్స్ మీదన కానీ క్యాండిల్ క్లోజ్ అయితే అప్పుడు నేను బయింగ్ చూస్తాను. సో ఎందుకంటే ఇది డౌన్ ట్రెండ్. సో డౌన్ ట్రెండ్ లో ఈ పుల్ బ్యాక్స్ లో బై చేయడం మంచిది కాదు. ఈవెన్ ట్రేడ్ వర్క్ అయినా సరే ఎప్పుడు కూడా మనం సింగిల్ ట్రేడ్ అవుట్కమ్ బేస్ చేసుకుని నేను అంటే ఒకటి బెటర్ అని ఎప్పుడు చెప్పను. సో లాంగ్ టర్మ్ లో మనం ఎలాంటి ఏరియాస్ దగ్గర ట్రేడ్స్ చేస్తే లూజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో నెక్స్ట్ క్యాండిల్ ఇలా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ, పక్కన క్లీన్ రేంజ్ ఉంది కాబట్టి క్లీన్ గా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అయితే పుల్ బ్యాక్ ఎంట్రీ లేదంటే రెసిస్టెన్స్ ఫామ్ చేసిన తర్వాత బ్రేక్అవుట్ ఇస్తే బై చేస్తాను. సో రెండే అంటే 2 సినారియోస్ ప్లాన్ చేస్తున్నాను. సో ఏ సినారియో రిపీట్ అయినా సరే మార్కెట్ లో నేను ట్రేడ్ తీసుకుంటాను, లేదంటే కామ్ గా సెషన్ ఎండ్ చేస్తాను. సో ఇక్కడ మీ అందరికి ఒక అప్డేట్,
డిసెంబర్ లో వాల్యూమ్ చాలా వరస్ట్ గా ఉంటుంది. సో స్పెషల్లీ ఫస్ట్ 2 వీక్స్ వాల్యూమ్ ఉంటుంది. సో నెక్స్ట్ 2 వీక్స్ వాల్యూమ్ పెద్దగా ఉండదు. కన్సల్టేషన్ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ. నాట్ ఓన్లీ గోల్డ్, ప్రతి ఫారెక్స్ పేరు కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే ఇన్స్టిట్యూషన్స్, బ్యాంక్స్ అండ్ హెడ్జ్ ఫండ్స్ ఇవన్నీ క్లోజ్ లో ఉంటాయి. సో దానివల్ల మనకి లాస్ట్ 2 వీక్స్ పెద్దగా వాల్యూమ్ ఉండదు. సో మీకు తగినట్టు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఐ మీన్ టైమింగ్స్ కూడా అని. ఫస్ట్ 2 వీక్స్ ఓకే, లాస్ట్ 2 వీక్స్ మాత్రమే కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. ఇప్పటికంటే మాత్రం వాల్యూమ్ ఉందా అంటే వాల్యూమ్ ఉంది, బట్ సెటప్స్ కొంచెం కొంచెం వరస్ట్ గా వెళ్తుంది. సో లైక్ సెటప్స్ కరెక్ట్ గా రావట్లేదు. సో చాలా ఇంపల్సివ్ గా వెళ్తుంది. ఎటువంటి రీజన్స్ ఒకటి లేకుండా ఇంపల్సివ్ మూవ్స్ చాలా అగ్రెసివ్ గా వస్తున్నాయి. సో చూద్దాం. సో సెటప్స్ వచ్చినా రాకపోయినా మనం ప్లాన్ చేస్తాం. ప్లాన్ ఫాలో అయితే మార్కెట్ ట్రేడ్ తీసుకుంటాం. స్టాప్ ప్లస్ టార్గెట్ అది మన చేతిలో లేదు. సో పర్ఫెక్ట్ గా ప్లాన్ చేయడం అంతవరకునే మన చేతిలో ఉంది. సో ట్రేడ్స్ ప్లాన్ చేయండి. అనుకున్నట్టు వర్క్ అయితే వెల్ తీసుకోండి, అంటే ప్లాన్ ఫాలో అయితే. లేదంటే మాత్రం నెక్స్ట్ డే అంతే. సో పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే పేషెన్స్ గా వెయిట్ చేస్తారో తప్పకుండా వాళ్ళకి మార్కెట్ మనీ ఇస్తుంది. సో ఇంకా ఈ లెవెల్ కింద క్లోజ్ అయితే సెల్లింగ్ చూడొచ్చు అంటే వావ్, చూడొచ్చు. నాట్ బ్యాడ్, మంచి రేంజే ఉంది. సో ఈ లెవెల్ కింద కానీ క్లోజ్ అయితే నేను సెల్లింగ్ కి ప్లాన్ చేస్తాను. బికాస్ 4 అవర్స్ కూడా ఫ్లిప్ అవుతుంది అప్పుడు. ఇలా కానీ క్లోజ్ అయితే నెక్స్ట్ మనం సెల్లింగ్ ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలా క్లోజ్ అయితే ఇక్కడ బ్రేక్అవుట్ ఒకటే చేస్తావా అంటే నో. ఇక్కడ ఏ ప్లస్ సెటప్ ఫామ్ అవ్వచ్చు, ఇంపల్స్ ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ వ్యూ ఏంటంటే క్యాండిల్ క్లోజ్ అయితే కిందకి ఫాల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ అని చెప్పడం అంతే. సో ఇక్కడ ఇదే సెటప్ ఫామ్ అవుతుందంటే నాకు తెలియదు. ఆ టైంకి ఇంపల్స్ ఎంట్రీ ఫామ్ అవ్వచ్చు, ఏ ప్లస్ సెటప్ ఫామ్ అవ్వచ్చు. సో చాలా చాలా సెటప్స్ ఫామ్ అవ్వచ్చు. బట్ వ్యూ మాత్రం మీకు తెలియడానికి మాత్రమే నేను ఎగ్జాంపుల్స్ ఒక స్పెసిఫిక్ సెటప్ అనేది డ్రా చేస్తాను. సో యా, గోల్డ్ అనాలిసిస్ వస్తే ఇంకా వెయిట్ చేయడమే. సో వెయిట్ చేస్తే చూద్దాం. నాకు తెలిసి సెల్లింగ్ ఆపర్చునిటీ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకొకసారి జీజే ట్రేడ్ చేయట్లేదు. సెకండ్ పేర్ గురించి ఇంకా అవసరం లేదు. నేను పెద్దగా ఏ పేరుని ట్రాక్ చేయట్లేదు. సో ఏమైనా పేరు మీద మీకు అనాలిసిస్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఓకే. సో ఈ రోజు లైవ్ స్ట్రీమ్ విషయానికి వస్తే లైవ్ స్ట్రీమ్ ఉండకపోవచ్చు. ఉంటే ఎన్వై సెషన్ లో నేను గ్రూప్ లో అప్డేట్ ఇస్తాను. సో గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. సో గ్రూప్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో క్వశ్చన్స్ కానీ ఎటువంటి డౌట్స్ ఏమీ లేవు. సో సమ్ ఇంపార్టెంట్ ట్రేడింగ్ సైకాలజీకి సంబంధించి చాలా ఈ గ్రూప్ లో పోస్ట్ చేస్తున్నాను. సో ఒకసారి చెక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైవ్ స్ట్రీమ్ ఉంటుందా ఉండదా అనేది నేను గ్రూప్ లో అప్డేట్ ఇస్తాను. ఉంటే ఎన్వై సెషన్ ఉండొచ్చు. సో లండన్ అంటే మాత్రం ఉండదు. థ్యాంక్ యూ.